హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా చైత్రమాస శుక్లపక్ష పౌర్ణమి తిథి 23 ఏప్రిల్ 2024 మంగళవారం రోజు వచ్చింది. చైత్ర శుద్ధ పౌర్ణమి లేదా మదన పూర్ణిమగా దీని గురించి చెప్తారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఈ రోజున పరమేశ్వరుని, విష్ణువుని, హనుమంతుని పూజించాలని చిలకమర్తి తెలియజేశారు. ఈ పౌర్ణమి రోజున శివపార్వతుల కళ్యాణాన్ని జరిపిస్తే విశేష ఫలితాన్ని పొందొచ్చు. దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగాన్ని చేయడంతో పాటు మదన పౌర్ణిమ నాడు శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించి కుమారులను పొందారని చెబుతారు. కృష్ణపక్షంలో సాధారణంగా పర్వదినములు అరుదు. అయినా చైత్రకృష్ణ త్రయోదశి శతభిష నక్షత్రంలో వస్తే వారుని అనే శుభయోగం శనివారం శతభిషతో కలిస్తే మహావారుని అని శాస్త్రం. చైత్రకృష్ణ చతుర్దశిన శివసన్నిధిలో స్నానం చేసిన, మంగళవారంతో కూడిన చతుర్దశి నాడైతే గంగా స్నానం చేసిన పిశాచత్వం నశిస్తుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. మదన పూర్ణిమ రోజు రామాయణ పారాయణం శుభప్రదం. మదన పూర్ణిమ రోజు సాయంత్రం దీపాలు వెలిగించడం చాలా మంచిది అని చిలకమర్తి తెలిపారు. విష్ణు సహస్రనామం పారాయణం చేయడానికి అనువైన రోజు మదన పూర్ణిమ రోజు. చిత్ర పూర్ణిమ నాడు దైవానికి మీ ప్రార్థనలు మిమ్మల్ని ఉన్నతమైన దైవిక శక్తికి అనుసంధానించగలవు. ఈ రోజున ధ్యానం చేయడం మరియు పవిత్రమైన ఆచారాలలో పాల్గొనడం వలన మీరు దేవునికి దగ్గరగా ఉంటారు, ఆశీర్వాదాలు మరియు క్షమించబడతారు. అందువల్ల మీరు మీ గత కర్మలను రద్దు చేయమని దేవుణ్ణి ప్రార్థించినప్పుడు మీరు పునరుజ్జీవింపబడతారు మరియు జీవితంలో కొత్త శక్తులను పొందుతారు. ప్రతికూల శక్తుల నుంచి శుభ్రపరచబడి మీ కోరికలను నెరవేర్చుకోకుండా మిమ్మల్ని నిరోధించే మీ మార్గంలో అడ్డంకులు తొలగిపోతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.